ద్వారకనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ప్రజల్ని అందరిని కూడా కలుసుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి వచ్చిన వినతులన్నీ కూడా తీసుకొని వాటిని కూడా పరిష్కరించే విధంగా ఈ రోజు కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా నోట్ డౌన్ చేసుకొని వాటన్నిటిని కూడా ఫాలో అప్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే పనిలో భాగంగా ఈ రోజు అందరిని కూడా ఈ రోజు మండల ఆఫీస్ లో కలవడం జరిగింది. ముఖ్యంగా తంబలపల్లి నియోజకవర్గంలో మేము డిమాండ్ చేస్తున్నది అంద్రీనీవా కాలువ లైనింగ్ చేశారు. ఈరోజు చెరువులు తంబలపల్లి కరువు వస్తే తంబలపల్లి చెరువులు అన్నిటికి కూడా ఈరోజు అంద్రీనీవా నుంచి కనెక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. అదే విధంగా తంబలపల్లి నియోజకవర్గంలో నీళ్లు స్టోర్ చేసేదానికి ఎక్కడ కూడా వసతి లేదు. నీళ్లు స్టోర్ చేసుకోగలిగితే ఎంత కరువు ఉన్నా కూడా మళ్ళీ చెరువులకు మనం నీళ్లు ఇచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ముదివేడు రిజర్వాయర్ ని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం కేసులు వేసి ఆపడం జరిగింది. ప్రజలు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళ భూములు కూడా ఈ రోజు మేము కోర్టులో పేమెంట్ ఇవ్వాలని చెప్పి పోవడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాము. తంబలపల్లి నియోజకవర్గం కూడా ఆంధ్రాలో ఉందని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము. ముదివేడు రిజర్వాయర్ ని మీరే కావాలంటే కూడా పూర్తి చేయమని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము. అదే విధంగా కుప్పం పైన ఎంత ధ్యాస పెట్టారో అదే విధంగా తంబలపల్లి చెరువులకు కూడా ఈ రోజు నీళ్లు వసతి ఉండే విధంగా కనెక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం.